మహంతిపురం మండల పరిధిలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బీజేపీ కార్యాలయం ప్రారంభించుకోవడం ఎంతో సుపరిణామని ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ అన్నారు. శనివారం బెజ్జాలమేడ వద్ద పశ్చిమ నియోజకవర్గం మహంతిపురం మండల కార్యాలయం బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శి కుంచం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్, ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యం యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బలివాడ శివకుమార్ పట్నాయక్ చేతుల మీదుగా అర్చకులు డాక్టర్ వినకోట శ్రీనివాసరావు శర్మ మంత్రోచ్చరణతో ప్రత్యేక పూజా కార్యక్రమంతో కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు. తొలుత జెండా ఆవిష్కరించి కార్యాలయ ప్రారంభం సందర్భంగా పేద విద్యార్థికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అడ్డూరి శ్రీరామ్ చేతుల మీదుగా బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శి కుంచం శ్రీనివాసరావు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహంతిపురం మండలం ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు భారతీయ జనతా పార్టీ మరింత చేరువగా ఉంటుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ కార్యాలయం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అనేక పథకాలు ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు పల్లపు శివయ్య, పార్టీ జనరల్ సెక్రటరీ పెట్ల గోవిందు, ఉపాధ్యక్షులు నున్నా కృష్ణ, చైతన్య శర్మ, కార్యదర్శి డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి, కోటేశ్వరరావు, వాణిజ్య విభాగం అధ్యక్షులు పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ ఆవులమంద వీరబాబు, ఉపాధ్యక్షులు బెవర మురళి, కార్యదర్శి పల్లెం కృష్ణకుమారి, ట్రెజరర్ నాగదుర్గ, సోషల్ మీడియా కన్వీనర్ రాయన ప్రవీణ్, ఐటీ కన్వీనర్ ముత్తవరపు లక్ష్మణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉండవల్లి కృష్ణారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డూరి భాస్కర్రావు, పుట్ట అమరలింగయ్య, వెంకటరమణ, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు జ్యోతిర్మయ్, స్థానిక మండల అధ్యక్షులు పగిడిపల్లి రాజేశ్వరి, దేవిన హరిప్రసాద్, ఉపాధ్యక్షులు నాగసాయి తదితరులు ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. यशवानां रूपाभ्यां या देवी सर्वमङ्गलां देव सत्पुरणात् पुंसां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां तदस्तेषां फलमोहः येषामिन्दे परस्यां हृदयस्थो जनार्दनः आगते सर्वार्थसाधिके शरण्यात्र्यम्बके देवी नारायणी नमोस्तुते श्रीलक्ष्मी नारायणाभ्य नमः उमामहेश्वराभ्य नमः वाणीहर्षिगर्भाभ्य नमः सचीपुरन्दराभ्य नमः अरुन्धति वसिष्ठाभ्यो घोरेभ्यो घोर घोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः कलकस्मै महागणाधिपतये नमः आनन्दकर्पूर निराजनमूर्त्यां निराजनमूर्तं जिगात्वेषजम् छिन्नो अस्तु द्विपदे संसुरस्पति ओम शांति 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 చెప్పండి. మండపం మధ్య బ్రహ్మ కలశం ఆవాహయామి స్థాపయామి పూజయామి. घोरेभ्यो घोरेभ्यो घोर घोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः कलकस्मै महागणाधिपतये नमः आनन्दकर्पूर निराजनमूर्त्यां निराजनमूर्तं जिगात्वेषजम् छिन्नो अस्तु द्विपदे संसुरस्पति ओम शांति 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 చెప్పండి. మండపం మధ్య బ్రహ్మ కలశం ఆవాహయామి స్థాపయామి పూజయామి. अष्टां सूर्यामि ओम गन्धद्वारान्तरदृश्यं नित्यमुष्टां करिष्यम् ईश्वरं सर्वभूतानां तां भक्तेभ्यं वास्तु गुरुदेवता वास्ति चन्द्रं सूर्यामि ओम जगन्मस्तकाय नमः ओम प्रकाण्डपताय नमः वास्तुस्पतये नमः ओम द्विपदये नमः ओम चतुष्पदये नमः ओम भूमियज्ञाय नमः यज्ञदेवताय नमः
ओम रसोदरे नमः ओम निरंजन गर्भिण्याय नमः समुद्र वसनाय नमः वास्तुपतये नमः वसवाय नमः महापुरुषाय नमः ओम अष्टादश सिद्धिदाय नमः ओम शय्यवास्तुनिधे नमः ओम जलवास्तुनिधे नमः ओम राजवास्तुनिधे नमः ओम योग्याय नमः ओम इहलोक सौख्याय नमः मार्गदर्शकाय नमः व्यक्तित्व शास्त्राय नमः अमृत नमार्गाय नमः ओम ज्ञानोपदेशाय नमः ओम सतोरुद्धिकराय नमः ओम दुःख निवारणाय नमः पुनर्जन्म रहिताय नमः ओम आज्ञानंतक निर्मूलाय नमः ओम प्रपंच क्रिया विनोदकाय नमः ओम पंचभूतात्मने नमः ओम प्राणाय नमः ओम उज्ज्वलाय नमः ओम निष्कासाय नमः ओम कुंभकाय नमः ओम कुंभकाय नमः ओम योगाभ्यासाय नमः अष्टसिद्धये नमः ओम स्वरूपाय नमः ओम ग्रामवास्तुनिधे नमः ओम पट्टणवास्तुनिधे नमः ओम नगरवास्तुनिधे नमः ओम मनश्शान्त्यै नमः अमृतत्वाय नमः ओम गृहनिर्माण योगस्थलाय देवताय नमः ओम निर्माण शास्त्राधिकाराय नमः ओम मानवश्रेयनिधे नमः ओम मंदिरावास निर्माणाय नमः ओम मुजस्सलावास निर्माणाय नमः ओम उत्कृष्ट कारणाय नमः ओम पूर्वजन्मवासनाय नमः ओम अतिनिगुणाय नमः ओम दिक्साधनाय नमः ओम दुष्पंथ निवारणकारकाय नमः ओम निर्माण कौशल धर्मराय नमः ओम द्वाराय रूपाय नमः ओम मुक्तेशाय नमः ओम सर्वसाहित्याय नमः ओम अंग जलदेवताय नमः ओम नेत्रजयाय नमः ओम कच्चिमे नमः समत्वय दिशाय नमः ओम उदय अवत्याय नमः दक्षिण भुज इंद्राय नमः वाम भुज नागाय नमः दक्षिण करे सावित्राय नमः वाम करे रुद्राय नमः ओम उत्तर मृत्युवे नमः नागदेश पत्रनाय नमः दुष्टाय ब्रह्मणाय नमः ओम दक्षिण वृष्णे इंद्राय नमः ओम वाम वृष्णे जयिताय नमः ज्ञानयुगले रोगाय नमः नित्याय नंदिगाय नमः केलमंडल वायुभ्यो नमः पादौ पितृभ्यो नमः ओम रजकस्थाने बुद्धिक्षयाय नमः ओम जन्मकारकस्थाने शुक्लपाशाय नमः ब्राह्मणस्थाने जनुत्व कारणाय नमः सूत्रस्थाने गंधान्य बुद्धिराय नमः ओम योगेश्वराय महदाय कारकाय नमः ओम बौद्धस्थाने सर्वसिद्धाय नमः क्षेत्रस्थाने कल्पनाय नमः ओम चक्रस्थाने लोककारणाय नमः ओम सप्तद्वार वेदाय नमः ओम आग्नेयस्थाने प्रथम तंबाय नमः ओम चैत्रमास निर्माण दुःखाय नमः वैशाख मास निर्माण द्रव्य बुद्धिराय नमः ओम ज्येष्ठ मास निर्माण मृत्युदाय नमः ओम आषाढ़ मास निर्माण पशुनाशाय नमः ओम श्रावण मास निर्माण पशु रुद्रदाय नमः ओम भाद्रपद मास निर्माण सर्वशून्याय नमः ओम आश्विन मास निर्माण कलहाय नमः ओम कार्तिक मास निर्माण वृक्षनाशाय नमः ओम आदित्य मास निर्माण गंधान्य बुद्धिदाय नमः ओम पुष्य मास निर्माण अग्निभयाय नमः ओम माघ मास निर्माण पुत्र रुद्राय नमः ओम फाल्गुन मास निर्माण ब्रह्मरुद्राय नमः चंद्रराज उत्तमाय नमः चंद्रराज मध्यमाय नमः सिद्धाय नमः तत्वक्षुत्राय नमः ओम पक्षुतोर्याय नमः ओम चतुर्दश द्वारग्रहयाभ्यां नमः हरि ओम श्याम घरं विद्ययं कामत्वं पुरुषाणहम् अस्य पूर्वामृतमज्जामस्ति नारप्रबोधिनीं प्रियं देवे ममत्वय श्रीमा देवी सुस्तां कान्तोः अस्मिनां हर्ज प्राकारमात्रं जलं तं तप्तां तप्तयन्त्यं पद्मयततां पद्मवर्णात्तानुपय श्रियं चन्द्रां प्रभासां यस्वज्वलन्त्यं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीं वेङ्कटं प्रपद्ये लक्ष्मीं मेनश्चान्तां वृणे आदित्यवर्णे तप्तरिजातो वनस्पतिवृक्षोद्बल्वः तस्य फलान्तप्तानुदन्तु माह्यान्तराज्भाग्यफलक्ष्मी अर्थमेन प्रजापतिविषमुपकर्तमा प्रेम वासे मैकुले मात्र बतुमारे नेम आपको स्रोत दग्धानी चिकले तो उसमें ग्रह देवी मात्र से वासे में पे आद्राम पुष्कर नेपो चैंपियन का बतुमारे नेम चंद्राम घन मैंब्लक्टेम जात वेदो ममा बघा आद्राम एक कर निमेस्ते तो नाम धर्म मारे नेम सूर्याम घन मैंब्लक्टेम जात वेदो ममा बघा तामावह जात वेदो लक्ष्मी मनपगाम नेम इतने नैना गंधे सुसंमित का आग्रे सर्व देवानां धूपयं प्रतिकोयिता वास्तु प्रदेवता अग्नि देवता व्यम धूपमाग्रापयामि देवं दर्शयामि दोपदीप अनन्तरं सुद्धा आचमनीयं समर्पयामि उपनिर्गतनन्दरते परमेश्वराणीति एकदा ब्रह्मणोपहरति एकदा विद्मनाय शेषोतरति साम्राज्यं भोज्यं स्वराज्यं मैराज्यं परमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यं सन्ततशरीरस्थो समस्तसन्मङ्गलाय भवतु नित्यस्वरोस्तु नित्यसन्मङ्गलाय भवतु नमः पार्वतीपतये हर हर महादेव ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద సిద్ధిరస్తు ఆచంద్రాక వంశాభివృద్ధిరస్తు యజమానస్య పాలకొండగోత్రాభివృద్ధిరస్తు యజమాన సంతానస్య ఉన్నత విద్యా ఉద్యోగగత సిద్ధిరస్తు యజమాన జన్మ నక్షత్ర నక్షత్ర सर्वारिष्ट दोष परिहार शांतिरस्तु यजमानस्य गृहे अलक्ष्मी परिहार द्वारा धनलक्ष्मी निवास सिद्धिरस्तु दाम्पत्य अन्योन्यता प्रसाद सिद्धिरस्तु सन्मानं भवति सदाय कुशलाय सेव्ये धनं धायि वसुमहोत्तराम सकलसंपत्तिं देवाय ब्रह्मण ब्रह्मायां कीर्तिं प्रजातु पागदे भगवते ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते शीघ्रे मनोवाञ्छामस्तु मनस्संकल्पस्तु अखण्डैश्वर्यावतस्तु आचन्नागुंस्याभिवृद्धिरस्तु तथास्तु श्री दुर्गामल्लेश्वर स्वामी करुणाकरावस्तु श्री वल्ली देवसेना सुब्रह्मण्येश्वर स्वामी
सिद्धि बुद्धि समय विनायक स्वामी नमः श्री पूर्णा विश्राम अय्यप्प स्वामी नमः श्री सुभद्रा समेत वीरांजनेय स्वामी नमः श्री रुक्मिणी सुतराम समेत कृष्णपरमात्मने नमः श्री साईनाथ कर्णागणाक्षरहितस्तु अखंडेश्वर्यावतस्तु तथास्तु अब्दुल सलाम गाరి నాయకత్వం భారత్ మాతా కీ వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అబ్దుల్ సలాం గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా भारतीय जनता पार्टी नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाली नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाली माधव का नायकत्व वर्धिल्लाली सुजना चौधरी का नायकत्व वर्धिल्लाली सुजना चौधरी का नायकत्व भारत माता की जिंदाबाद भारतीय जनता पार्टी भारत माता की भारत माता की అందరికీ నమస్కారం। ఈరోజు మాంతిపురం మండలానికి సంబంధించి కనకయ్య వీధిలోని బెజ్జాల మేడవ వద్ద ఉన్న కనకయ్య వీధిలోని మండల కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం, ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ గారు అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడం కోసం ఈ ప్రాంతంలోని ఉన్నటువంటి మండల అధ్యక్షులు మాంతిపురం మండల అధ్యక్షురాలు రాజేశ్వరి గారు, అదేవిధంగా చిట్టినార మండల అధ్యక్షులు హరిప్రసాద్ గారితో కలిసి ఈ ప్రాంతానికి యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, తద్వారా ప్రజలకి అనేక సేవ అందించడానికి ఒక ముఖ్య వేదికగా మారడానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లోని అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఈ పథకాలు కూడా ప్రజల దగ్గర సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కూడా ఒక స్థానం కావాలి। కాబట్టి ఈ ప్రాంతంలో అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు నివసించే నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు। రాబోయే రోజుల్లోని స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి। ప్రజలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను మరింత దగ్గర చేసే విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు మమేకమై పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా, ఈ కార్యాలయం ప్రారంభం సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా సూచనలు చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ముఖ్యంగా రేపు 21 జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు యోగాంధ్రప్రదేశ్ అనే దిశగా అడుగులు వేస్తూ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ 15 రోజుల నుంచి యోగాని అందరూ అభ్యసించాలి। 21వ తారీఖు అందరూ కూడా ఉదయం 7 దగ్గర నుంచి 8:30 వరకు యోగా చేయాలని పిలుపు మేరకు రేపు రాజధానిలో కావచ్చు,
అదేవిధంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని ప్రభుత్వం పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున యోగాంధ్రప్రదేశ్ యోగా సాధన చేసే దిశగా అడుగులు వేస్తా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా రామ్దేవ్ బాబా గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు కూడా దగ్గరుండి కార్యక్రమాలు 3 రోజుల నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో తప్పకుండా ప్రజలంతా కూడా ఆ యొక్క ఇందిరా గాంధీ స్టేడియంలోని రాజధానిలో జరిగేటువంటి యోగాల్లోని పాల్గొనాలి. ఈ ప్రాంతంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మన ప్రియతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి నాయకత్వంలోని ఒక మంచి నాయకుడు మన శాసనసభ్యుడు మనకి వచ్చిన నేపథ్యంలో మనం అత్యధిక మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలోని ఈ యొక్క ప్రాంతాన్ని మరింత సుందరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా ఆయన కంకణ బద్దులై ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని పదే పదే చెబుతున్న సందర్భంలో ఇప్పటి వరకు నేను చేసింది ఆవుగింజంతా, ఇంకా అడివంత చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ 3 సంవత్సరాల్లో తప్పకుండా నేను ఆ సంకల్పాన్ని పూర్తి చేసుకుంటానని పదే పదే మన ప్రియతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు చెప్తున్న నేపథ్యంలో ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా ఎమ్మెల్యే కార్యాలయానికి లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి మా కార్యకర్తలు చెప్పిన సందర్భంలో తప్పకుండా సమస్య పరిష్కార దిశగా 100% పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరోసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు, జిల్లా పదాధికారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. Like, subscribe and press the bell icon for new updates.